వెల్కమ్ టు ఫోకస్. భారత్ వసుదైక కుటుంబ నినాదం ప్రపంచ దేశాల్లోనూ వ్యాపించింది. కరోనా సంక్షోభంతో అతలాకుతలమైన దేశాలన్నీ ఒక్కటయ్యేందుకు సన్నద్ధమవుతున్నాయి. దీనికి భారత్ వేదికగా కీలక పాత్ర పోషించనుంది. ఓవైపు క్వాడ్ కూటమి, మరోవైపు రష్యాతో స్నేహ సంబంధాలతో భారతదేశం ఇప్పుడు వివిధ దేశాలకు ఆతిథ్య దేశంగా మారుతోంది. భారత్లో చెలిమి కోసం తరలివస్తున్న విదేశీ ప్రతినిధులతో దేశ రాజధాని సందడిగా మారింది. ఓవైపు కరోనా సంక్షోభం, మరోవైపు చైనా దూకుడు వెరసి ప్రపంచ దేశాలన్నీ కూటమి దిశగా అడుగులు వేస్తున్నాయి. అయితే ఈ అడుగులన్నీ భారత్ ఆధారంగానే సాగుతున్నాయి. భారత్ సభ్యురాలుగా క్వాడ్ కూటమి ఇప్పటికే ఏర్పాటైంది. భారత్ ప్రభావాన్ని గుర్తించిన రష్యా సైతం స్నేహ హస్తాన్ని బలోపేతం చేసుకోవాలని భావిస్తోంది. అదే దిశగా భారత్తో పలు అంశాలపై ఒప్పందాలకు సన్నద్ధమైంది. మధ్యయుగ భారతదేశంలో రాజు ఆస్థానాలు విదేశీ ప్రముఖులతో సందడి చేశాయి. అప్పటికి భారతదేశం ఒక వాణిజ్య కేంద్రంగా ఉంది. నేడు శతాబ్దాల తర్వాత మళ్లీ ఆ పునర్జీవనాన్ని భారత్ సొంతం చేసుకుందన్న అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. తాజాగా న్యూఢిల్లీ ఈ వేసవిలో దౌత్యానికి సిద్ధమవుతోంది. క్వాడ్ శిఖరాగ్రంతో ప్రారంభమైన ఈ ఆతిథ్యం ఇప్పుడు మరింతగా విస్తృతమైంది. అయితే భారత్ ఏ దేశంతోనూ రాజకీయంగా పొత్తులు కలిగిలేదు. క్వాడ్లో చేరడానికి సిద్ధంగా ఉన్నందున ఇప్పుడు భారత్ తన తటస్థ విధానాన్ని వదిలివేయనుందా అన్నది చర్చనీయాంశంగా మారింది. అయితే భారత్ ఇండో పసిఫిక్లో అధికారాన్ని కోరుకోదు. చైనాతో సరిహద్దును పంచుకునే ఏకైక క్వాడ్ సభ్యుడిగా మాత్రమే ఉండాలని కోరుకుంటోంది. తాజా అంచనాల ప్రకారం రాబోయే కొద్ది సంవత్సరాల్లో న్యూఢిల్లీ ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన రాజధానులలో ఒకటిగా మారవచ్చు. గత 7 దశాబ్దాలుగా ప్రపంచ రాజకీయాల్లో అమెరికా సాగించిన అగ్రరాజ్యాధిపత్యం, ప్రపంచ వస్తుత్పత్తి శక్తిగా గత కొన్ని దశాబ్దాలుగా చైనా నెలకొల్పిన ప్రాబల్యం వీటలో వారుతున్న నేపథ్యంలో అతి తక్కువ కాలంలోనే భారతదేశం ప్రపంచ ప్రబల శక్తిగా రూపొందే అవకాశం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని అంతర్జాతీయ ఆర్థికవేత్తలు పేర్కొంటున్నారు. జనాభా, ఆర్థిక వ్యవస్థ పరిణామం, వనరులు వంటి అంశాల ప్రాతిపదికన భారత్కు మరే దేశం కూడా పోటీ కాదని వీరు తేల్చి చెబుతున్నారు. సంస్కరణలు దూకుడుగా అమలు చేసే శక్తిని ప్రదర్శించగలిగితే కేవలం 2 దశాబ్దాల వ్యవధిలోనే అమెరికా, చైనాలు భారత్ అధిగమిస్తుందని అభిప్రాయపడ్డారు. దీనికి ప్రధాన కారణం అగ్రరాజ్యం అమెరికా అంతర్జాతీయ ప్రాబల్యాన్ని కోల్పోతుండడం, చైనా పాత్ర బలహీనపడుతుండడమేనని అన్నారు. ప్రస్తుత కరోనా వ్యాప్తి సంక్షోభ నేపథ్యంలో అమెరికా తన అంతర్జాతీయ ఆధిపత్యాన్ని కోల్పోతుందని, చైనా పాత్ర బలహీనపడుతుందని, ఈ 2 దేశాల స్థానంలో రానున్న 2 దశాబ్దాల్లో భారత్ ప్రాబల్యం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ప్రపంచంలో భారత్ ప్రబల శక్తిగా అవతరించే అవకాశం ఉందని వీరంతా అంటున్నారు. కరోనా వైరస్తో నెలకొన్న సంక్షోభాన్ని భారత్ అవకాశంగా మలుచుకోవాలని సూచించారు. గృహ నిర్మాణ, ఆరోగ్య సంరక్షణ, విద్యా రంగాల్లో సంస్కరణలు వేగవంతం చేయాలని, మౌలిక వసతులను మెరుగుపరుచుకోవాలని సూచించారు. ప్రస్తుతం కానీ, వర్తమానంలో కానీ, సమీప కాలంలోనే అమెరికా, చైనాలను అన్ని రకాలుగా అధిగమించే శక్తి యావత్ ప్రపంచంలోనూ భారత్కు మాత్రమే ఉంది. భవిష్యత్తు ప్రపంచ ప్రబల శక్తిగా మారే క్రమంలో భారత్కు దరిదాపుల్లోకి కూడా వచ్చే దేశాలేవి కనిపించడం లేదు. కరోనా వైరస్, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ పతనం రెండూ భారతదేశానికి అపూర్వమైన అవకాశాలను ఇస్తున్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలిచేలా భారతదేశం సంస్కరణలను మరింత దూకుడుగా అమలు చేయగలిగితే, కేంద్రంలో మోదీ నాయకత్వం ఆ దిశగా ధైర్యంగా ముందుకు అడుగులు వేయగలిగితే భవిష్యత్తు భారతేనని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.
జనాభా, ఆర్థిక వ్యవస్థ పరిమాణం వంటి అంశాల ప్రాతిపదికన భారత్కు మరే దేశం పోటీ కాదని, కరోనా తెచ్చిన సంక్షోభం, దేశంలో సంస్థాగత సవాళ్లను ఎదుర్కొనే గొప్ప అవకాశం భారత్కు లభించిందని విశ్లేషకులు అంటున్నారు. కొద్దిమంది సంపన్నులకు మాత్రమే అత్యాధునిక వైద్య సౌకర్యాలు కల్పించడం కాకుండా 130 కోట్ల మంది ప్రజలకు ఆరోగ్య సంరక్షణ సేవలను కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. భారత్ తన శక్తి సామర్థ్యాలకు తగిన స్థాయిని అందుకునేందుకు తోడ్పడే అంశాలపై దృష్టి సారిస్తే వచ్చే దశాబ్దం పొడవునా భారత్ 10% అభివృద్ధి రేటును సాధించగలదని ఆశాభావం వ్యక్తపరిచారు. దీనికి తోడు అంతర్జాతీయ స్థాయిలోనూ తన హవాను కొనసాగించగలదని వీరంతా అభిప్రాయపడుతున్నారు. ముందుగా చైనాకు చెక్ చెప్పేందుకు క్వాడ్ సమ్మిట్లో భారత్ చేరిందని, వసుదైక కుటుంబ నినాదంతో ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలకు కరోనా టీకాలను ఉచితంగా అందించగలిగిందని వీరంతా అంటున్నారు. భారత్తో స్నేహానికి రష్యా సైతం ఉవ్విళ్లూరుతోంది. అటు అగ్రరాజ్యం దూకుడికి బ్రేక్ వేయాలన్నా, చైనా దురాక్రమణకి చెక్ పెట్టాలన్నా భారత్ వంటి దేశంతో మిత్రత్వం అవసరమన్న విషయాన్ని రష్యా గుర్తించింది. దీంతో గతంలో పెరిగిన దూరాన్ని తగ్గించుకునేందుకు ఇరు దేశాలు సన్నద్ధమయ్యాయి. ద్వైపాక్షిక సంబంధాలు అణు, అంతరిక్ష, రక్షణ రంగాల్లో కీలక అడుగు దిశగా అడుగులు వేస్తున్నాయి. భారత్ రష్యా విదేశాంగ మంత్రుల అత్యున్నత స్థాయి సమావేశం ముగిసింది. భారత్ రష్యా వార్షిక సదస్సు ఏర్పాట్లపై చర్చలు జరిపారు. ద్వైపాక్షిక సంబంధాలు, అంతరిక్ష, రక్షణ రంగాల్లో భాగస్వామ్యాన్ని బలోపేతం చేసే దిశగా సమాలోచనలు చేశారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు మరింత మెరుగవుతాయి. అణు, అంతరిక్ష, రక్షణ రంగాల్లో దీర్ఘకాల భాగస్వామ్యం గురించి చర్చించాం. అంతర్జాతీయ ఉత్తర, దక్షిణ రవాణా కారిడార్, చెన్నై, వ్లాదివోస్తాక్ మారిటైమ్ కారిడార్ పై మాట్లాడినట్లు ఇరు నేతలు వెల్లడించారు. రష్యా, చైనా సైనిక కూటమి ఏర్పాటు చేయనున్నాయన్న వార్తలను తోసిపుచ్చారు సెర్గే లెవ్రోవ్. ఇరు దేశాల శిఖరాగ్ర సదస్సులో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం చేయాలని నిర్ణయించామని, కానీ ఈ సంబంధాలు సైనిక కూటమిని స్థాపించే దిశగా కొనసాగవు అని స్పష్టం చేశారు. ఇరు దేశాల మధ్య ఇప్పటి వరకు 20 వార్షిక సదస్సులు జరిగాయి. ఏడాది జరగాల్సిన భారత్ రష్యా వార్షిక సదస్సు కరోనా కారణంగా వాయిదా పడింది. అంతర్జాతీయ రాజకీయ యవనికపై నిస్సందేహంగా 2 ప్రధాన శిబిరాలు ఆవిష్కృతమయ్యాయి. ఒక శిబిరాన్ని చైనా, రష్యాలు నడిపిస్తుంటే మరొకటి అమెరికా ఆధ్వర్యంలో కొనసాగుతోంది. ఏ శిబిరం వైపు పూర్తి స్థాయిలో మొగ్గు చూపకుండా వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి విధానాన్ని భారత్ కొనసాగిస్తోంది. ఆఫ్ఘన్లో శాంతి స్థాపన అంశంపై సందర్భం వచ్చినప్పుడు భారత్ లోతైన పాత్రను పోషిస్తుందంటూ రష్యా పేర్కొంది. ఆఫ్ఘన్లో శాంతి స్థాపనపై మార్చి 18న మాస్కో చర్చలు నిర్వహించనుంది. రష్యా, చైనా, అమెరికా, పాకిస్తాన్ ప్రత్యేక ప్రతినిధుల స్థాయిలో మార్చి 18న మాస్కోలో ఆఫ్ఘనిస్తాన్ అంతర్గత శాంతి పరిరక్షణపై చర్చించేందుకు ఒక సాధారణ సమావేశం నిర్వహిస్తామని రష్యా వెల్లడించింది. ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వ ప్రతినిధులు, ఆఫ్ఘాన్ అత్యున్నత జాతీయ సయోధ్య మండలి, ప్రముఖ రాజకీయవేత్తలు, ఖతార్ ప్రతినిధులు, తాలిబాన్ ఉద్యమకారులు ఈ సమావేశానికి ప్రత్యేక అతిథులుగా వస్తారని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం భారత్, అమెరికాల మధ్య సంబంధాలు బేషుగ్గా ఉన్నాయి. భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ల చతుర్భుజి హిందూ మహాసముద్రం, పసిఫిక్ ప్రాంతాల్లో అమెరికా ఇతర పశ్చిమ దేశాల ప్రయోజనాలకు అండగా నిలుస్తోంది. నానాటికి విస్తరిస్తున్న చైనా ప్రభావానికి, దుందుడుకుతనానికి కళ్లెం వేస్తోంది. అమెరికాలో బైడెన్ నాయకత్వంపై రష్యాకు ఉన్న వ్యతిరేకత వల్ల
ఆ దేశం చైనాతో లోతైన సంబంధాలు నేర్పుతోంది. ఈ చర్చలో భారత్కు ప్రాధాన్యమిస్తే ఆ మేరకు అమెరికాకు చర్చలో వాటా కల్పించినట్లవుతుంది. ప్రస్తుతం రష్యా, చైనాల సంబంధాలు వంకపెట్టలేనివిగా ఉన్నాయి. తూర్పు లదాఖ్లో తలెత్తిన ఘర్షణలు భారత్, చైనాల ద్వైపాక్షిక సంబంధాలను ప్రతికూలంగా మార్చాయి. సరిహద్దులో ఇరు పక్షాల మధ్య ఎన్నో వివాదాలున్నాయి. ఈ నేపథ్యంలో చైనాకు ఇబ్బంది కలిగించే విధంగా ఆఫ్ఘన్ శాంతి చర్చలు జాబితాలో భారత్కు చోటు కల్పించడం సరికాదని రష్యా భావిస్తోంది. ఆఫ్ఘన్ శాంతి చర్చల్లోనూ ఒప్పందాల అనంతరం చోటు చేసుకోబోయే అభివృద్ధి కార్యకలాపాల్లోనూ తన ప్రమేయమే ప్రబలంగా ఉండాలని రష్యా బలంగా కోరుకుంటోంది. అలాంటప్పుడు భారత్కు చర్చల్లో చోటు కల్పిస్తే ఈ కృషితో పాటు తదనంతర అభివృద్ధి పరిణామాల్లోనూ పరోక్షంగా అమెరికాను భాగస్వామిగా చేసినట్లే అవుతోంది. దానివల్ల తన ప్రమేయం కుదించుకుపోతుందని రష్యా భావిస్తోంది. పశ్చిమ ఆసియాలో రష్యా, అమెరికాల ప్రయోజనాలు పరస్పరం పూర్తిగా భిన్నమైనవి. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ తన సమయంలో పశ్చిమాసియాకు సంబంధించి భారత్ చాలా వరకు అమెరికా పందాలోనే ముందుకు సాగింది. దాంతో సంప్రదాయంగా ఇరాన్తో భారత్కు ఉన్న సన్నిహిత సంబంధాలు కొంతమేర బీటలు వారాయి. ఆఫ్ఘనిస్తాన్ను తమ పెరటి దేశంగా రష్యా భావిస్తోంది. పశ్చిమాసియాకు ముఖద్వారంగా ఉన్న ఆఫ్ఘాన్ భవిష్యత్తులో రష్యాకు వ్యూహాత్మకంగా కీలకమవుతుందన్నది మాస్కో నాయకత్వం అంచనా. ప్రపంచ వేదికపై భారత్ మున్ముందు మరింత కీలక పాత్ర పోషించనున్నదన్న విషయాన్ని అగ్రరాజ్యం గుర్తించింది. ప్రపంచ దేశాలకు పెద్దన్నగా నిలిచిన అమెరికా ఇప్పుడు భారతదేశంతో దోస్తీకి సన్నద్ధమైంది. కరోనా సంక్షోభం వేళ ఈ స్నేహం ఇంతింతై వటుడింతై అన్నట్లు పెరగాలని ఇరు దేశాలు ఆకాంక్షిస్తున్నాయి. ప్రపంచ వేదికపై భారత్ కీలక పాత్ర పోషిస్తుందని అమెరికా పర్యావరణ రాయబారి జాన్ కెర్రీ పేర్కొన్నారు. వాతావరణ మార్పులను కట్టడి చేయడానికి భారత్ చేపట్టే నిర్ణయాత్మక కార్యాచరణ రానున్న తరాలకు మార్గదర్శకంగా నిలుస్తుందని తెలిపారు. వ్యాపార ప్రాధాన్యతల్లో మహిళలకు కేంద్ర స్థానం కల్పించాలని చెప్పారు. లింగ సమానత్వం, మహిళల నాయకత్వాన్ని ప్రోత్సహిస్తే ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందడం సహా వాతావరణ సంక్షోభాన్ని కట్టడి చేయడానికి దోహదపడుతుందని తెలిపారు. భాగస్వామ్య దేశాలతో ఇప్పుడు భారత్ తీసుకునే నిర్ణయాత్మక చర్య రానున్న తరాలకు మార్గదర్శకంగా నిలుస్తుంది. వాతావరణ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి, కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి ఒక సత్వర కార్యాచరణ ప్రణాళిక మనకు కావాలి. ప్రస్తుత ఆరోగ్య, వాతావరణ సంక్షోభాలు మహిళలపై అనుమాన ప్రభావం చూపెట్టాయి. వ్యాపార ప్రాధాన్యతల్లో మహిళలకు ముఖ్య స్థానం కల్పించేలా లింగ సమానత్వం అవసరం. మహిళలు తమ సామర్థ్యానికి తగ్గట్టు ఎదిగేందుకు అవసరమైన పని వాతావరణాన్ని కల్పించాలని అన్నారు. పర్యావరణ సమస్యల పరిష్కారంలో భారత్ కీలక పాత్ర పోషిస్తుందని అమెరికా వెల్లడించింది. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటైన భారత్ విజ్ఞాన శాస్త్రం, ఆవిష్కరణల్లో తనదైన ముద్ర వేసుకుందని అమెరికా ఎంబసీ తెలిపింది. అమెరికాకు చెందిన దౌత్య అధికారి జాన్ కెర్రీ భారత్ పర్యటించనున్న నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది. ఏప్రిల్ 8 వరకు భారత పర్యటనలో ఉండనున్న జాన్ కెర్రీ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పర్యావరణ మంత్రి ప్రకాష్ జవదేకర్, విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్లతోనూ భేటీ అవుతారు. పర్యావరణ మార్పుల నివారణకు తీసుకోవలసిన చర్యలపై కలిసి అడుగేయడంపై జాన్ సంప్రదింపులు జరపనున్నారు. అలాగే ప్రభుత్వ ప్రతినిధులతో పాటు ప్రైవేటు రంగం, ప్రభుత్వేతర సంస్థలతో చర్చిస్తారు. ఈ నెల 22, 23వ తేదీలో భారత ప్రధాని నరేంద్ర మోదీ సహా ఇతర దేశాల అధినేతలతో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పర్యావరణ సదస్సును నిర్వహించనున్న సంగతి తెలిసిందే.
ప్రపంచ శక్తిగా భారత్ ఎదగడాన్ని స్వాగతిస్తున్నామంటూ బైడెన్ ప్రభుత్వం పేర్కొంది. ఇండో పసిఫిక్ భద్రతతో భారత్ది చాలా కీలకమైన పాత్ర అని తెలిపింది. భారత్ అమెరికాలది అత్యంత విశాలమైన అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యం. అన్ని విధాలా రెండు దేశాల మధ్య సహకారం, బంధం మరింత బలపడేందుకు కృషి చేస్తాం. ఈ బలమైన బంధం మునుముందో కొనసాగుతుందని ఆశిస్తున్నామని పేర్కొన్నారు. భారత్ సరిహద్దుల్లో చైనా వ్యవహరిస్తున్న తీరును చాలా నిశితంగా పరిశీలిస్తున్నామన్నారు. వివాదాల పరిష్కారానికి ఇప్పటికే రెండు దేశాల మధ్య చర్చలు జరిగాయని, శాంతియుత ధోరణిలోని సమస్యను పరిష్కరించుకోవాలని తాము కోరుకుంటున్నామని చెప్పారు. అయితే పొరుగు దేశాలను బెదిరించి భయపెడుతూ ఆక్రమణలకు తెగబడుతున్న చైనా తీరు పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఒక్క భారత్కే కాకుండా మిత్రులందరికీ అండగా ఉంటామన్నారు. కోవిడ్, పర్యావరణ మార్పులపైన భారత్తో చర్చిస్తామని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా మారుతున్న రాజకీయ సమీకరణాలతో దేశాలన్నీ భారత్ వైపు స్నేహహస్తాన్ని చాటుతున్నాయి. భారత్తో మైత్రి నేర్పేందుకు ముందుకు వస్తున్నాయి. అదే బాటలో భారత్ సైతం చైనాకు చెక్ చెప్పాలంటే అంతర్జాతీయ మద్దతు అవసరమన్న విషయాన్ని గుర్తించింది. అప్పటికే కరోనా టీకాలతో వసుదైక కుటుంబ భావనను ప్రపంచవ్యాప్తంగా వ్యాపింపచేసిన భారతదేశం ఆ దిశగా వివిధ దేశాలతో మిత్రత్వాన్ని కోరుకుంటోంది. దీనిలో భాగంగా క్వాడ్ సమ్మిట్లో భాగస్థురాలైంది. అదేవిధంగా తనకు దూరమైన పాత మిత్రుల్ని దగ్గరకు చేర్చుకునే పనిలో పడింది. ఇప్పటికే నేపాల్, బంగ్లాదేశ్, మాల్దీవులు, భూటాన్ దేశాలతో మిత్రత్వాన్ని పెంపొందించుకున్న భారత్ తాజాగా జపాన్, రష్యాల దిశగా అడుగులు వేస్తోంది. జపాన్తో అంతరిక్ష పరిశోధనలతో చెలిమి చేస్తూ రష్యాతో సంబంధాన్ని పెంచుకునేందుకు సన్నద్ధమైంది. దీనిలో భాగంగానే రష్యా మంత్రి సెర్గీ లావ్రోవ్ భారత్ పర్యటనకు విచ్చేసినట్లు అంతర్జాతీయ పరిశీలకులు చెబుతున్నారు. మరోవైపు అగ్రరాజ్యం అమెరికాకు స్నేహహస్తాన్ని చాపిన భారత్ పర్యావరణ అంశాలపై కలిసి పోరాడాలని నిర్ణయించుకున్నాయి. భారత్ వసుదైక కుటుంబ నినాదం విశ్వవ్యాప్తంగా మారింది. ఉచితంగా కరోనా టీకా అందించడమే కాకుండా పడుగు దేశాలకు తానున్నానంటూ భరోసా కల్పిస్తోంది. ఆర్థికంగా పెద్ద దేశం కాకపోయినా పెద్దన్న పాత్రను పోషిస్తోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా మారుతూ అంతర్జాతీయ విపణిలో తనకంటూ ఓ స్థానాన్ని ఏర్పరచుకుంటోంది. తాజాగా వివిధ దేశాలకు ఆతిథ్యం అందిస్తూ భవిష్యత్తులో మరింత బలమైన స్నేహ సంబంధాల దిశగా అడుగులు వేస్తోంది. ఇది ఇవాల్టి ఫోకస్. రేపటి ఫోకస్ లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ ఐ న్యూస్.